మీరు రీసెంట్గా ఈజిప్ట్ని విజిట్ చేశారు. ఏ పర్పస్ మీద వెళ్ళారు సార్ అక్కడికి? ఈజిప్ట్ రాజధాని కైరో. అవును. కైరో నగరంలో ఈజిప్టాలజిస్ట్ వరల్డ్ కాంగ్రెస్ జరుగుతోంది. అంటే ఈజిప్షియన్ చరిత్రలో నిష్ణాతులంతా కూడా కైరో నగరంలో 10 రోజుల పాటు కలుస్తున్నారని నాకు తెలిసిన తర్వాత నేను కూడా వాళ్ళతో సంప్రదించడం, ఈజిప్ట్ చూద్దామని సమావేశాల్లో పాల్గొందామని అక్కడికి వెళ్ళాను. కైరోలో జమ్ అనే అతిపెద్ద మ్యూజియం ఒకటి ఏర్పాటు చేసినట్టు మీరు అంటున్నారు. ఏంటి సార్ దాని ప్రత్యేకత? యూరోపియన్స్ వచ్చేసి 120 ఏళ్ల ముందే చాలా పెద్ద మ్యూజియం కట్టారు కైరో నగరంలో. ఆ మ్యూజియం చాలా పెద్దది, కానీ స్థలం సరిపోదు అక్కడ దొరికిన వాటికి చూస్తే. ఆ మ్యూజియం నిండా ఉన్నాయి వస్తువులు. చూడ్డానికి మనకు అంటే పిరమిడ్లు ఒకటేనా సార్? అక్కడ ఇంకేమున్నాయి చూడడానికి? జనరల్గా ఈజిప్ట్ అంటేనే చరిత్ర. ఆ చరిత్ర కూడా మామూలు చరిత్ర కాదు, చాలా సుదీర్ఘమైన చరిత్ర. దాదాపుగా అది 5000 సంవత్సరాల చరిత్ర ఈజిప్ట్ సొంతం. ఏంటి సార్ వాళ్ళ పర్పస్ ఏంటి సార్ ఈ పిరమిడ్ కట్టడంలో? ఏమైనా అనుకున్నారా? కట్టడానికి ఏమిటంటే ఆ రాజుని స్థిరంగా ఉంచటం. లోపల కట్టిన తర్వాత దానికి స్థిరంగా పెట్టాలి. తక్కువ బడ్జెట్లో వెళ్ళే అవకాశం ఉందా మీ ఎక్స్పీరియన్స్? వెళ్ళొచ్చు అండి, తక్కువ బడ్జెట్. నేను సొంతంగానే వెళ్ళి. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ పివి రంగనాయకులు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఈజిప్ట్ అనగానే మనకు జనరల్గా పిరమిడ్స్ అనేవి గుర్తొస్తుంటాయి. దాంతోపాటు చాలా పురాతనమైన కల్చర్, ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉన్న ఇదిగా ఒక నాగరికతగా కూడా గుర్తొస్తుంది. సో మీరు రీసెంట్గా ఈజిప్ట్ని విజిట్ చేశారు. ఏ పర్పస్ మీద వెళ్ళారు సార్ అక్కడికి? నేను ఈజిప్ట్ వెళ్దామని గత 20 ఏళ్లుగా అనుకుంటున్నా. ఓకే సార్. కానీ ఇటీవల మొన్న సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 15 వరకు 10 రోజులు గడిపాను అక్కడ. వెళ్ళడానికి కారణం ఏమిటంటే ఈజిప్ట్ రాజధాని కైరో. అవును. కైరో నగరంలో ఈజిప్టాలజిస్ట్ వరల్డ్ కాంగ్రెస్ జరుగుతోంది. అంటే ఈజిప్షియన్ చరిత్రలో నిష్ణాతులంతా కూడా కైరో నగరంలో 10 రోజుల పాటు కలుస్తున్నారని నాకు తెలిసిన తర్వాత నేను కూడా వాళ్ళతో సంప్రదించడం, నేను ఆ సమావేశాలకి, దాన్ని CRE అంటారు, కరెంట్ రీసెర్చ్ ఇన్ ఈజిప్టాలజీ సమావేశం. అది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎప్పుడో 25 ఏళ్ల ముందు ప్రారంభమైంది ఆ కరెంట్ రీసెర్చ్ ఇన్ ఈజిప్టాలజీ సంస్థ. ఓకే. దాన్ని 25 ఏళ్ల రజతోత్సవాన్ని కైరో నగరంలో చేయాలని అనుకున్నాను. ఎందుకంటే ఈజిప్ట్ చరిత్ర నిష్ణాతులు కాబట్టి వాళ్ళు ఈజిప్ట్లోనే కలవాలనుకున్నాను. అందువల్ల ఆ విషయం తెలిసి నేను కూడా ఆ కైరో నగరానికి వెళ్ళాను. ఈజిప్ట్ చూద్దామని ఆ సమావేశాల్లో పాల్గొందామని అక్కడికి వెళ్ళాను. ఓకే. చూడ్డానికి మనకు అంటే పిరమిడ్లు ఒకటేనా సార్? అక్కడ ఇంకేమున్నాయి చూడడానికి జనరల్గా? ఈజిప్ట్ అంటేనే చరిత్ర. ఆ చరిత్ర కూడా మామూలు చరిత్ర కాదు, చాలా సుదీర్ఘమైన చరిత్ర. దాదాపుగా అది 5000 సంవత్సరాల చరిత్ర ఈజిప్ట్ సొంతం. మొత్తం ప్రపంచ నాగరికతలో సుమేరియన్ సివిలైజేషన్ అంటే నేటి ఇరాక్ దేశంలో యుఫ్రేట్స్ టైగ్రిస్ మధ్య విలసిల్లిన సుమేరియన్ లేదా అక్కాడియన్, బాబిలోనియన్ నాగరికతలు ఏవైతే ఉన్నాయో వాటి తర్వాత అంత ప్రాచీనమైన చరిత్ర ఈజిప్ట్ నాగరికత. నైలు నది ఎడారిలో ప్రవహిస్తోంది. నైలు నది అంతా చాలా పెద్ద నది. దాదాపు 6,500 కిలోమీటర్ల పొడవునా ప్రవహించే తూర్పు ఆఫ్రికాలో నైలు నదికి అటు ఇటు పూర్తిగా ఎడారి ఉన్న ప్రదేశంలో ఈ ఈజిప్షియన్ నాగరికత విలసిల్లింది. అంటే క్రీస్తు పూర్వం 3000కే వాళ్ళు పిరమిడ్ నిర్మాణం ప్రారంభించారు. కాబట్టి ఇప్పటికీ 5000 ఏళ్ల ముందే. కాబట్టి అంత సుదీర్ఘమైన చరిత్ర. నేను కూడా చరిత్రకారునే కాబట్టి ఈజిప్ట్ చరిత్రను అర్థం చేసుకోవటమే కాదు, అక్కడ దగ్గరికి వెళ్ళి చూడాలనే కాంక్షతోనే నేను వెళ్ళాను. ఓకే సార్. ఈజిప్టాలజీ అని అన్నారు ఇందాక. ఏంటి సార్ ఈ ఈజిప్టాలజీ అంటే? ఈజిప్టాలజీ అంటే ఈజిప్ట్ చరిత్ర అదొక ప్రత్యేక శాస్త్రంగా వచ్చింది. ప్రపంచ చరిత్రలో ఇప్పుడు భారతదేశ చరిత్ర ఒక విభాగం, చైనా దేశ చరిత్ర, అవును, మధ్యప్రాచ్య చరిత్ర అంటాం, అవును, పశ్చిమాసియా చరిత్ర. అట్లా ఈజిప్షియన్ హిస్టరీని అధ్యయనం చేసే వాళ్ళు దాన్ని ఆ విభాగాన్ని ఈజిప్టాలజీ అంటారు. అంటే ఈజిప్ట్ గురించిన అదే చాలా విభాగాలు అందులో తిరిగి ఉంటాయి. ఓకే. ఎందుకంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా లిపి అక్కడే వచ్చింది. హైరోగ్లిఫిక్స్ అనటం, అంటే బొమ్మల లిపి లాగా, అంటే పక్షులు, పాములు, ఈ గుర్తులన్నీ ఉండి దాంతోనే వాళ్ళు రాసేవాళ్ళు. దాన్ని హైరోగ్లిఫిక్స్ అంటారు. ఈజిప్ట్ లో దేవాలయాల మీద అన్ని చోట్ల ఈ లిపితోనే రాసి ఉంటారు. దాన్ని ఐరోపా వాళ్ళు 200 సంవత్సరాల ముందే ఆ లిపిని ఛేదించారు, చదవడం నేర్చుకున్నారు. తర్వాత ఈజిప్ట్ చరిత్ర అంతా బయటకు వచ్చింది. ఈజిప్షియన్ చరిత్ర చాలా విస్తారంగా ఉంటుంది కాబట్టి దానికి ప్రత్యేకంగా ఈజిప్టాలజీ పేరుతోనే అనేక విశ్వవిద్యాలయాల్లో ఈజిప్టాలజీ కోర్సులు బోధిస్తున్నారు. వేరే వాటికి ఇట్లా పేర్లు లేవు కదా సార్? ఇట్లా ఈజిప్టాలజీకి ఉన్నట్టుగా ఉన్నాయా? ఉన్నట్టుగా లేవు. అంత విస్తారమైంది కాబట్టి పెట్టారేమో. విస్తారమైంది కాబట్టి ఈజిప్టాలజీ ప్రత్యేక శాస్త్రంగా అయింది. హైరోగ్లిఫిక్స్ తర్వాత ఈజిప్షియన్ చరిత్ర కూడా ఈజిప్ట్లో
ప్రతి అంగుళము చరిత్రతో ఎక్కడ తవ్వినా మనకు అవశేషాలు దొరుకుతాయి. ఈజిప్ట్లో నైలు నది ఒడ్డున అలెగ్జాండ్రియా నగరం నుంచి కింద సూడాన్ దాకా ఆ వేల కిలోమీటర్లు ఎక్కడ తవ్వినా పురావస్తవకాలు ఎక్కడ చేసినా అక్కడ సామాగ్రి దొరుకుతుంది. అంత చరిత్ర ఉంది. అంత సుదీర్ఘమైన చరిత్రని పిరమిడ్లలో దొరుకుతున్న మమ్మీలతో సహా ఆ పిరమిడ్లు నిర్మాణమే ఆ రోజుల్లో అంత పెద్దగా కట్టారు. అంటే క్లియోపాత్ర కంటే 2000 సంవత్సరాల ముందే అంత పెద్ద పిరమిడ్ నిర్మాణాలు చేశారు వాళ్ళు. కాబట్టి ఆ చరిత్ర చాలా విస్తారమైంది కాబట్టి దానికి ఈజిప్టాలజీ అన్నారు. ఆ ఈజిప్షియన్ హైరోగ్లిఫిక్స్ కూడా ఛేదించిన తర్వాత ఆ భాషను నేర్చుకునే వాళ్ళు, ఆ భాషను నేర్చుకుని అక్కడ రాసిన రాతల్ని విశ్లేషించే వాళ్ళు. తర్వాత మనం పేపర్ అంటాం. నిజానికి ఈజిప్ట్ లో పాపిరస్ అనే మొక్క నుంచి తీసిన పదార్థం పేపర్ కి రూట్ వర్డ్ అదే పాపిరస్ నుంచి పేపర్ అనేది వచ్చింది. కాబట్టి మొట్టమొదటి లిపి రాత అక్కడ నుంచి వచ్చినాయి. కాబట్టి ఈ పేపరస్లు చాలా అనేకం దొరుకుతాయి అక్కడ. ఆ పేపరస్ ని చదివి విశ్లేషించడం ఇదంతా పెద్ద శాస్త్రం ఈజిప్టాలజీ. ఎప్పుడు జరిగింది సార్ ఈ సమావేశం? 2025లో, అంటే గత సంవత్సరం 25 సెప్టెంబర్లో 5వ తేదీ నుంచి 9 వరకు పెట్టారు. 5 రోజులు సమావేశం. నేను ఇంకొక 5 రోజులు అదనంగా ఉన్నాను అక్కడ. అంటే ఈ కైరో నగరంలో మిస్ర్ యూనివర్సిటీ అని ఉంది. మిస్ర్ అంటే ఈజిప్ట్కి పాత పేరు. ఇప్పుడు మిస్ర దేశం అంటాం, ఈజిప్ట్ అని మిస్ర దేశం అంటాం. MISR మిస్ర్ అంటారు. కాబట్టి యూనివర్సిటీ ఆఫ్ మిస్ర్ లేదా మిస్ర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఈ కరెంట్ రీసెర్చ్ ఇన్ ఈజిప్టాలజీని, అంటే ఈజిప్టాలజీలో ప్రస్తుత పరిశోధన ఎంతవరకు వచ్చింది, ఈ సంవత్సరం మనకు కొత్తగా అనేక అంశాలు ఏం తెలిసాయి, వాటిని పంచుకోవడం, చర్చించుకోవడం, దాని గురించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ అనేక దేశాల నుంచి, జపాన్, చైనా నుంచి కూడా అనేక దేశాల నుంచి ఈజిప్టాలజిస్టులు వచ్చారు. అంటే ఈజిప్షియన్ చరిత్రలో వాళ్ళు నిష్ణాతులు. నేనేమి ఈజిప్షియన్ చరిత్రలో నిష్ణాతుని కాదు, నేను ఆయుర్వేద చరిత్రలో నిష్ణాతుని. కానీ నాకు వైద్య చరిత్ర మీద నాకు ఆసక్తి ఉంది కాబట్టి ఈజిప్ట్ చరిత్రలో ఎడ్విన్ స్మిత్ పాపిరస్ అని ఒకటి, ఎబెర్స్ పాపిరస్ అని ఒకటి, ఈ 2 మాన్యుస్క్రిప్ట్స్ మెడికల్ మాన్యుస్క్రిప్ట్స్ ఇవి. అంటే ఈజిప్షియన్ వైద్యం అనేది ప్రాచీన కాలంలో ఉండేది. మన ఆయుర్వేదం లాగా అది కూడా అత్యంత ప్రాచీనమైన వైద్య విధానం. ఈ ఎబెర్స్ పాపిరస్ లో, తర్వాత ఎడ్విన్ స్మిత్ పేపరస్ లో వాటి ఇంగ్లీష్ అనువాదాలు నేను చదివిన తర్వాత ఆయుర్వేద చరిత్ర నాకు తెలుసు కాబట్టి వీటిని పోల్చుతూ, ఉదాహరణకి మధుమేహం ఉంది, డయాబెటీస్, ఆయుర్వేదంలో ఏం చికిత్స వీళ్ళు వైద్యులు సూచించారు, అట్లాగే ఎబెర్స్ పేపరస్ లో కానీ ఎడ్విన్ స్మిత్ పేపరస్ లో ఏం సూచించారు, రెండింటిని పోల్చి. సరే, వైద్య విధానాల వాళ్ళ పేర్ల, మన సుశ్రుత చరకర్ లాగా పేర్ల, లేకపోతే అవి ఇప్పుడు మనం ఆయుర్వేద చరిత్రలో చరక సంహిత, సుశ్రుత సంహిత అంటాం. ఆ విధంగా అక్కడ పేపరస్లు దొరికాయి, మెడికల్ పేపరస్. ఎడ్విన్ స్మిత్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఎడ్విన్ స్మిత్ అనే చరిత్రకారుడు దాన్ని కనుగొన్నాడు కాబట్టి ఎడ్విన్ స్మిత్ పేపరస్ అని. అట్లాగే ఎబెర్స్ పేపరస్ ఎందుకనంటే ఎబెర్స్ అనే అతను కనుక్కున్నాడు. ఆ పేపరస్లు అన్ని మెడికల్ డేటా ఉంది. మనకంటే ముందువేనా సార్ అవి? మనకంటే ముందు అవి. క్రీస్తు పూర్వం 1500లో, దానికంటే ముందుది 2000. అంటే ఇప్పటికీ ఎడ్విన్ స్మిత్, ఎబెర్స్ పేపరస్ ఈ రెండింటికి 4000 సంవత్సరాల చరిత్ర ఉంది. మనకు చరక సంహితకి, శిశు సంహితకి 3000 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. అంటే 3000 సంవత్సరాల క్రితం, అంటే 2000 సంవత్సరాల ముందే ఇవి లిపిబద్ధమయ్యాయి. కానీ శృతంగా వింటూ నేర్చుకుని అది ఇంకా ప్రాచీనమైనవి. అంటే ఈ విధానాలన్నీ కూడా ప్రాచీనమైనవే. ఏది ముందు ఏది తర్వాత అని కూడా మనం చెప్పలేం. కానీ లిపిబద్ధమైంది మనది ఆలస్యంగా అయింది, వాళ్ళది ముందు అయింది. ఆ రకంగా ముందువే. పేపరస్లో నిష్ణాతులు కొంతమంది వస్తున్నారని తెలిసింది నాకు. ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో ఈజిప్టాలజీ విభాగం హెడ్, క్యూరేటర్, లేదా సోర్బాన్ యూనివర్సిటీ ప్యారిస్ నుంచి, అట్లాగే ప్యారిస్లో ఉన్న లూవ్రే మ్యూజియం నుంచి కొంతమంది అధికారులు, అట్లాగే హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి, ఇట్లా అనేక విశ్వవిద్యాలయాల నుంచి ప్రొఫెసర్లు అందరూ కలుస్తున్నారు. కాబట్టి వాళ్ళతో కలిసి 5 రోజుల పాటు సమావేశాల్లో పాల్గొనడం అదొక గొప్ప అనుభూతి, నేర్చుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళతోనే కలిసి సాయంత్రాలు రెస్టారెంట్కి వెళ్ళి విందు చేయటం, వాళ్ళతో పాటు కలిసి ఉండడం, 5 రోజులు వాళ్ళతో పాటు కలిసి చుట్టుపక్కల ప్రదేశాలు చూడటం, అదొక గొప్ప అనుభూతి. ఒక టూరిస్ట్ లాగా కాకుండా కల్చర్ కూడా గమనించి ఉంటారు సార్. ఎట్లా ఉండింది? అంటే ఈజిప్ట్ దేశంలో ప్రధానంగా జనాభా ఎక్కువ, 80% మంది పైగా ముస్లింలు ఉంటారు. ఇస్లాం, వాళ్ళ మతం ఇస్లాం. అయినా 10-15% మంది క్రైస్తవులు ఉన్నారు. ఈజిప్ట్లో ఉన్న క్రైస్తవులు ఇతర దేశాల్లో ఉన్న క్రైస్తవులాగా కాదు. ఎందుకంటే క్రైస్తవం ఇతర దేశాల్లోకి వ్యాపించక ముందే ఈజిప్ట్కి వ్యాపించింది. ఎందుకంటే అక్కడ ఇజ్రాయిల్ ఆ ప్రాంతం చాలా ఆనుకుని ఉంటుంది దానికి. కాబట్టి వాళ్ళని కాప్టిక్ క్రిస్టియన్స్ అంటారు. కాప్టిక్ క్రిస్టియానిటీ అంటే ఈజిప్ట్లో ఉంటుంది. అది యేసుక్రీస్తు సమయంలోనే ఈజిప్ట్లో క్రిస్టియానిటీ వచ్చింది. ఆ రోజుల్లోనే పిరమిడ్లు కట్టిన తర్వాత 2000 సంవత్సరాల ముందే అప్పటికే కొన్ని ఈజిప్టు పురాతన భవనాల్లో క్రైస్తవుల యొక్క శిల్పము, వాళ్ళ రాతలు కనిపిస్తాయి అక్కడ. వాళ్ళు డిసెంబర్ 25న క్రిస్మస్ చేసుకోరు, వాళ్ళు ఎప్పుడో జనవరిలో చేసుకుంటారు. క్యాలెండర్ వేరు వాళ్ళది.
మనకు జూలియన్ క్యాలెండర్, అంతకుముందు ఉన్న క్యాలెండర్ ప్రకారం జనవరిలో చేసుకుంటారు వాళ్ళు. ఆ విధంగా అక్కడ క్రైస్తవులు ఉన్నారు. అరబిక్ భాష వాళ్ళది, ప్రధానంగా అరబిక్ భాష. కానీ ఇంగ్లీషు తరచుగా మనం సరిపోతుంది, ఇంగ్లీష్ అక్కడక్కడ వాడచ్చు. చాలామందికి ఇంగ్లీష్ అంతగా మాట్లాడలేరు, కానీ మనం సులభంగా వాళ్ళతో సంభాషించవచ్చు ఏదో రకంగా. వాళ్ళతో ఏమి ఇబ్బంది లేదు భాషలో. తర్వాత దేశం కూడా ప్రశాంతంగా ఉంది, మనం చాలా క్షేమంగా తిరగవచ్చు ఈజిప్ట్ అంతా కూడా. సరే, ఇంకొకటి మీరు ఇందాక మ్యూజియం గురించి చెప్తూ ఉన్నారు. కైరోలో జమ్ అనే అతిపెద్ద మ్యూజియం ఒకటి ఏర్పాటు చేసినట్టు కూడా మీరు అంటున్నారు. ఏంటి సార్ దాని ప్రత్యేకత? నిజానికి ఈజిప్టు చరిత్రకి ఈజిప్ట్ కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పవచ్చు. ఎక్కడ తవ్వినా అనేక పురాతన వస్తు అవశేషాలు దొరుకుతున్నాయి. ఎక్కడ మమ్మీలు ఇవన్నీ దొరుకుతున్నాయి అంటే, రాజు చనిపోయిన తర్వాత ఫారో అంటారు వాళ్ళు, రాజులను చనిపోయిన తర్వాత వాళ్ళు గుడ్డల్లో చుట్టి అట్లాగే పెట్టేవాళ్ళు, భద్రపరిచేవాళ్ళు. ఎందుకంటే తిరిగి ప్రాణం వస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి పునరుత్థానం జరుగుతుంది అనేది. దానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే ఈజిప్ట్ అంతా ఎడారి ప్రదేశం, మధ్యలో నైలు నది ప్రవహిస్తుంటుంది గంభీరంగా. ఆ ఎడారి ప్రదేశంలో ఒక జంతువు కానీ మనిషి కానీ చనిపోతే 2-3 రోజులైనా వాసన రాదు, కుళ్ళిపోదు, ఎందుకంటే గాలిలో తేమ ఉండదు. అట్లాగే వారం రోజులైనా కూడా అది ఫ్రెష్గానే ఉంటుంది శవం. అదే ఈజిప్ట్కి పక్కన ఉన్న ఇజ్రాయెల్ కానీ లేదా ఇంకో దేశంకి వెళ్ళి మీరు చూస్తే, ఇతర దేశాల్లో లేదా ఆఫ్రికాలో పక్కన లిబియా కానీ దక్షిణంగా సూడాన్ కానీ అక్కడ వెళ్ళి చూస్తే, మనిషి చనిపోయిన తర్వాత 2-3 రోజులకే శవం కుళ్ళిపోతుంది. పక్కన గ్రీస్లో, ముఖ్యంగా గ్రీస్ వాళ్ళు గమనించారు దాన్ని. గ్రీస్లో మనిషి చనిపోయిన 2వ రోజే వాసన వస్తుంది కదా, ఇక్కడ ఈజిప్ట్లో ఎందుకు రాదు అనుకున్నారు. అందుకని ఈజిప్ట్ వాసులు మన దేశానికి ఏదో ప్రత్యేకత ఉంది అనుకున్నారు. అనగా రాజు చనిపోయిన తర్వాత ఆ శరీరంలో కొన్ని పేగులు ఇట్లాంటి భాగాలు తీసేసి వాటిని చుట్టి ఔషధ ద్రవ్యాలతోనూ తర్వాత బిటుమిన్ అనే ఒక రసాయనిక పదార్థం కూడా కలిపి వాటిని చుట్టి భద్రపరిచి వాటిని అట్లాగే పిరమిడ్లో పెట్టేవారు. అంటే తిరిగి ప్రాణం వస్తుంది, లేస్తాడనే నమ్మకం. అందుకని ఆ ఈజిప్ట్లో అవన్నీ చాలా దొరుకుతాయి మనకి. అవి మ్యూజియంస్ యూరోపియన్స్ వచ్చేసి 120 ఏళ్ల ముందే చాలా పెద్ద మ్యూజియం కట్టారు కైరో నగరంలో. ఆ మ్యూజియం చాలా పెద్దది, కానీ స్థలం సరిపోదు అక్కడ దొరికిన వాటికి చూస్తే. ఆ మ్యూజియం నిండా ఉన్నాయి వస్తువులు, ఇంకా ప్రదర్శించినవి చాలా వేలాది ఉన్నాయి. అందుకనే 30 ఏళ్ల క్రితమే ఈజిప్ట్ గవర్నమెంట్ ఆలోచించి జమ్ అని అతిపెద్ద మ్యూజియం ని ప్లాన్ చేశారు. గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం అంటారు జమ్. ఓకే. దానికి ప్రవేశ రుసుము కూడా చాలా ఎక్కువ ఉంటుంది, $25 పైన పెట్టాలి. దానికి $3,000 $4,000. అంత వర్తినే కదా సార్? అది వర్ది అంత పెట్టి లోపలికి వెళ్తే, లోపల ఆ మ్యూజియం ఎంత పెద్దదంటే మనం నడవలేకపోతే, నడవాలి కదా బాగా, మనం నడవలేమంటే వాళ్ళకు కూడా నడిచే పేవ్మెంట్లు పెట్టారు, అవే తిరుగుతూ ఉంటే మనల్ని తీసుకెళ్తాయి. అంత పెద్ద మ్యూజియం. అక్కడ వేలాది చారిత్రక తవ్వకాల్లో దొరికిన అవశేషాలు కానీ, విగ్రహాలు కానీ, పేపరస్లు కానీ, బొమ్మలు కానీ అన్నీ కూడా అక్కడ చక్కగా అమర్చారు. నేను వెళ్ళిన సమయం సెప్టెంబర్ 2025. అప్పటికి ఇంకా మ్యూజియం ఓపెన్ కాల, కానీ అక్కడ ప్రపంచంలోని టాప్ ఎక్స్పర్ట్ ఈజిప్టాలజిస్టులు అంతా వచ్చారు. అందువల్ల వాళ్ళు ప్రత్యేకంగా మమ్మల్ని తీసుకెళ్లి మ్యూజియం అంతా చూపించారు. అక్కడ మీరు అనుకునే టూటెన్ఖామెన్ టోంబ్ అవశేషాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి, ఆ మ్యూజియంలో ఉన్నాయి. అవి చూశాను నేను. టూటెన్ఖామెన్ టోంబ్ విశేషాలు, ది కర్స్ ఆఫ్ టూటెన్ఖామెన్ అనే ఒక బుక్ ఉండే కథ ఉంటుంది సార్. అట్లాగా ఆ పిరమిడ్లో ఒక గొప్ప రాజు, ఒక పిరమిడ్ లోపల ఒక మమ్మీ చెడిపోతూ కుళ్ళిపోతూ వచ్చింది, ఎందుకంటే 1000 సంవత్సరాలు అయిపోయింది. వెంటనే అది కుళ్ళిపోతుంది అని వెంటనే దాన్ని ఫ్రాన్స్కి తీసుకెళ్లారు. ఆ పిరమిడ్ని తీసుకెళ్తే వాళ్ళు ఫ్రాన్స్ వాళ్ళు దానికి 21 గన్ సాల్యూట్ పెట్టి విమానంలో దానికి ఆహ్వానం పలికారు. ఎందుకంటే అతను రాజు అప్పట్లో. దాన్ని తిరిగి రిపేర్ చేసి దాన్ని కెమికల్ ట్రీట్మెంట్ చేసి తిరిగి ఒక రాజులాగా తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియంలో పెట్టారు. అంటే ఈజిప్ట్ అంటేనే చరిత్ర. అసలు ఆ చరిత్రని మనం కొంత అధ్యయనం చేసి ఈజిప్ట్కి వెళ్తే మనం ఇంకా ఆనందించడానికి అవకాశం ఉంటుంది అక్కడ. సార్, ఇంకా ఈజిప్ట్లో చూడాల్సినవి ఇంకేమున్నాయి సార్? ఈజిప్ట్లో మొట్టమొదట మనం చూసేది, మొత్తం వెళ్ళగానే పిరమిడ్లు మనం చూస్తాం. ఆ పిరమిడ్లను కూడా మనం బొమ్మల్లో చూస్తుంటాం, పిరమిడ్ ఇంతే కదా అనుకుంటాం, కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం నోరేళ్ళు పెట్టాల్సి వస్తుంది. అంటే ఆ పిరమిడ్లు ఎడారిలో ఉన్నాయి. పిరమిడ్ల చుట్టూ దాదాపు ఒక రౌండ్, ఆ 3 పిరమిడ్లు గ్రేట్ పిరమిడ్స్ అంటారు, గీజా పిరమిడ్స్. 3 పిరమిడ్లు ఉంటాయి ఒక వరుసలో. ఆ 3 పిరమిడ్ని ఒక రౌండ్ వేయాలంటే 4-5 కిలోమీటర్లు నడవాలి ఇసుకలో. విపరీతమైన ఎండ ఉంటుంది. ఒక పిరమిడ్ దగ్గరికి వెళ్ళి లోపలికి కూడా వెళ్ళొచ్చు, దానికి వేరే టికెట్ ఉంటుంది. లోపలికి వెళ్తే చాలా వంగి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ గ్రేట్ పిరమిడ్స్లో మమ్మీలు లేవు, అన్ని బయటికి తీశారు. కానీ రోజుకు కొన్ని వేల మంది పిరమిడ్లు చూడటానికి వస్తూ ఉంటారు. అంతంత పెద్ద బండరాల మీద ఒకదాని మీద ఒకటి పెట్టి 1/2 కిలోమీటర్ ఎత్తు పిరమిడ్లు ఎలా కట్టారని మనం ఆశ్చర్యపోతాం.
దాని దగ్గర అది తిరగటమే ఒక గొప్ప అనుభూతి. దాన్ని ఏమైనా ఛేదించారా సార్ అంటే ఎట్లా కట్టిండవచ్చు అన్న దాన్ని? అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. వాస్తవానికి దగ్గరగా ఉండే థియరీ ఏదైనా ఉందా? దగ్గరగా ఉన్నది ఏమిటంటే ర్యాంప్ ఒకటి కట్టి, ఎందుకంటే అక్కడ ఉన్న ఆ పిరమిడ్లు కట్టడానికి వాడిన రాయి అక్కడ దొరికింది కాదు. చాలా దిగువన ఆ నైలు నదిలో నీటి బిత్తి తీసుకొచ్చింది. అది ఆ పడవల మీద ఆ నైలు నదిలో ఉన్న సౌలభ్యం ఏంటంటే, నైలు నది దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహిస్తూ ఉంటుంది ఈజిప్ట్ లో. ఓకే. గాలి ఎప్పుడు ఉత్తరం నుంచి దక్షిణానికి వీస్తూ ఉంటుంది సంవత్సరం అంతా. అందువల్ల తెరచాప ఉంటే నావ ఉత్తరం నుంచి దక్షిణానికి వస్తుంది, తెరచాప తీసేస్తే దక్షిణ నుంచి ఉత్తరానికి పోతుంది నావ. కాబట్టి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఈజిప్ట్ లో. అది ప్రధానమైన కారణం ఈజిప్ట్ నాగరికత అభివృద్ధి చెందడానికి. వీళ్ళు దక్షిణాది ఉన్న కొండల్లో తవ్వి ఆ పెద్ద పెద్ద బండరాలను పడవల మీద ఈ కైరో నగరం దగ్గరికి తెచ్చారు. అప్పటికి కైరో నగరం లేదు. అప్పటికి మెంఫిస్ అని, సఖారా అని ఆ ప్రదేశాలు రాజధానిగా వచ్చినాయి. ఎందుకంటే ఈజిప్ట్ చరిత్ర దాదాపు క్రీస్తు పూర్వం 3500 నుంచి ప్రారంభమైంది. బహుశా దక్షిణాన సూడాన్ నుంచి వచ్చిన ప్రజలు వీళ్ళు. తర్వాత మధ్యప్రాచ్యం నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది, వాళ్ళని హిక్సోస్ అంటారు. అందరూ కలిసి ఈజిప్ట్ నాగరికత ఏర్పడింది. ఈ దక్షిణా నుంచి వచ్చిన వాళ్ళు, ఉత్తరాది నుంచి వచ్చిన వాళ్ళు ఈజిప్ట్ ని క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలప్పుడే అక్కడ వ్యవసాయం చేసుకోవడం మొదలు పెట్టారు. ఎందుకంటే నైల్ నది సంవత్సరానికి ఒకసారి ఉప్పొంగుతుంది. ఆగస్టు మాసంలో ఉప్పొంగి నీరు బయటకు వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది. బయటకు వచ్చిన నీరు అట్లాగే పొలాల్లాగా నిలబడిపోతుంది. అక్కడ వీళ్ళు గోధుమ ఈ పంటలు పండించుకుంటూ ఉంటారు. దీన్ని వాడుకుని అక్కడ నాగరికత అభివృద్ధి చెందింది. ఈ పడవలు కింద నుంచి బండరాలు తీసుకొచ్చే క్రమంలో ఆ సఖారా, ఈ కైరోకి దక్షిణంగా ఉంటాయి ఆ ప్రాంతాలు. మెంఫిస్ అంటారు. మెంఫిస్ అని ఎందుకన్నారంటే, నైల్ నది అక్కడ దాకా వచ్చి అక్కడ నుంచి చీలి డెల్టాలుగా ఏర్పడి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. అది ఆఖరి పాయింట్. అది మెంఫిస్ సఖారా. అది మొట్టమొదట క్రీస్తు పూర్వం 2500 3000 దగ్గర రాజధాని అది. అక్కడ డెజోర్ అని ఒక మంత్రి, ఫారూక్ ఉన్న మంత్రి మొట్టమొదటి స్టెప్ పిరమిడ్ కట్టాడు. దాని తర్వాత పిరమిడ్ల నిర్మాణం మొదలైంది. అక్కడ మీకు సఖారా ఏరియా దగ్గర పిరమిడ్లు చాలా కనిపిస్తాయి. వైట్ పిరమిడ్, రెడ్ పిరమిడ్, బెంట్ పిరమిడ్, స్టెప్ పిరమిడ్. బెంట్ పిరమిడ్ అంటే పిరమిడ్ కట్టిన తర్వాత అది వాలిపోయింది, అంటే ఇంజనీరింగ్ సమస్య వచ్చింది దానికి. ఆ విధంగా నేర్చుకుంటారు. 500 సంవత్సరాల్లో వాళ్ళు పిరమిడ్ ఎలా కట్టేది నేర్చుకుంటారు. ఏంటి సార్ వాళ్ళ పర్పస్ ఏంటి సార్ ఈ పిరమిడ్ కట్టడంలో? ఏమైనా అనుకున్నారా? కట్టడానికి ఏమిటంటే ఆ రాజుని స్థిరంగా ఉంచటం. లోపల కట్టిన తర్వాత దానికి స్థిరంగా పెట్టాలి. మీకు ఇప్పటికీ సూడాన్ వెళ్తే చిన్న పిరమిడ్లు కనిపిస్తాయి సూడాన్లో. ఇక్కడ ఈజిప్ట్ లో భారీ పరిమాణంలో పిరమిడ్లు కట్టారు. ఫారోస్ కాబట్టి ఇంకా చాలా భారీగా కట్టారు. ఒక్కొక్క రాయిని తీసుకొచ్చి, అంటే ఎస్కార్ప్మెంట్ అంటాం, ఒక మట్టి దిబ్బలాగా వేసి 1/2 కిలోమీటర్ పాటు మట్టి వేస్తే రాయిని సులభంగా చక్రాల మీద తీసుకుపోయి పెట్టేయచ్చు. మళ్ళా మట్టిని ఎత్తును పెంచడం, మళ్ళీ వేయటం, అది ఒక పద్ధతి. ఆ పద్ధతిలో పిరమిడ్లు కట్టారని చరిత్రకారులంతా భావిస్తారు. ఇంకా అనేక రకాల సిద్ధాంతాలు వచ్చాయి. ఇంకా దాని మీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ఎలా కట్టారని. కానీ అత్యద్భుతంగా లోపల నిర్మాణం, దారులు, పెద్ద పెద్ద హాళ్ళు ఇవన్నీ ఉంటాయి పిరమిడ్లు. అవి ఎలా చేశారనేది ఇప్పటికీ మనకు అంతుపట్టిన విషయం. అవి పిరమిడ్లు చూడదగిన మొట్టమొదట. తర్వాత కైరో నగరానికి దగ్గరలో మెంఫిస్, సఖారా ఈ 2 ప్రదేశాల్లో స్టెప్ పిరమిడ్ ఉంటుంది. మొట్టమొదటి స్టెప్ పిరమిడ్ మెట్లుగా ఉంటుంది. అది మొట్టమొదటి పిరమిడ్. ఎక్కొచ్చా సార్? అది ఎక్కలేం, ఎక్కడానికి వీలు లేదు. అది స్టెప్స్ గా ఉంటుంది. ఒక్కో స్టెప్ 2-3 మీటర్లు ఉంటుంది ఒక స్టెప్. అది ఎక్కలేము, చాలా పెద్దది. దూరం నుంచి ఎక్కొచ్చు అనిపిస్తుంది కానీ ఎక్కలేము. తర్వాత బెంట్ పిరమిడ్స్ ఉన్నాయి, రెడ్ పిరమిడ్, ఇట్లా రకరకాల పిరమిడ్లు. అంటే వాళ్ళు దాదాపు ఈ సుదీర్ఘ చరిత్రలో 5000 సంవత్సరాల చరిత్రలో ఒక 100 ఏళ్లలో 3 ఫారోలు పరిపాలించున్నా కూడా మీకు 5000 సంవత్సరాల ఎంతమంది, 1000 మంది ఫారోలు పరిపాలించారు. ఇప్పుడు ఏం చేశారంటే అన్ని ఫారోలు తీసుకుని జెనెటిక్ టెస్టింగ్ చేసి ఎవరి కొడుకు ఎవరు, ఎవరి మనవడు ఎవరు, ఇట్లాంటివి కూడా నిర్ధారించారు. మేము కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు అటువంటి రీసెర్చ్ పేపర్సే వచ్చాయి. చరిత్ర పుస్తకాల్లో ఇప్పుడు ఈ ఫారో 1 తర్వాత ఫారో 2 ఇతను కొడుకు అనుకున్నారు అనుకోండి, కాదు ఇతను మనవడు అని తేల్చారు వాళ్ళు. ఈ విధంగా వాళ్ళ వంశక్రమాలంతా కూడా ఈ జీన్స్ వల్ల మ్యాపింగ్ లాగా చేశారు, నిర్ధారించారు. అక్కడ చూసేవాళ్ళు మెంఫిస్, సఖారా, కైరో కాకుండా మధ్యధరా సముద్రం ఉంటుంది, అలెగ్జాండ్రియా అని ఉంటుంది. చాలా గొప్ప నగరం అది. అలెగ్జాండ్రియా నగరం చూడదగింది. ఎందుకంటే అలెగ్జాండ్రియాలో ఆనాటికే చాలా పెద్ద గ్రంథాలయం ఉండేదని, అలెగ్జాండర్ దండెత్తి ఆ గ్రంథాలయాన్ని కాల్చేశాడని కథలో, చరిత్రలో చదువుతాం మనం. అతను నీళ్లు వేడి చేసుకోవడానికి ఆ పేపర్స్లన్నింటిని పెట్టి వేడి చేసుకుని స్నానం చేశాడని అంటారు. అందుకని ఆ అలెగ్జాండ్రియా గ్రంథాలయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈజిప్షియన్ గవర్నమెంట్ మళ్ళా కొత్త గ్రంథాలయాన్ని, చాలా పెద్ద గ్రంథాలయాన్ని నిర్మించారు. ఆ గ్రంథాలయం కూడా సూర్యుడిని పోలి సన్ డిస్క్ లాగా ఉంటుంది. చాలా అద్భుతమైన గ్రంథాలయం. అంత మంచి గ్రంథాలయాన్ని నేను ఎక్కడి దాకా చూడలేదు. మేము వెళ్ళిన, మాతో పాటు చాలా మంది ఫారిన్ స్కాలర్స్ అంతా వచ్చారు. ఈ బ్రిటిష్ మ్యూజియం నుంచి ఒక హిస్టోరియన్ వచ్చాడు. నేను అతనితో అడిగాను, బ్రిటిష్ లైబ్రరీ కంటే పెద్దదా చిన్నదా అని.
అంటే బ్రిటిష్ లైబ్రరీ కంటే చాలా రేట్లు పెద్దది ఇది, బ్రిటిష్ లైబ్రరీ ఇంత పెద్దది కాదు అన్నాడు. అంటే అంత పెద్ద గ్రంథాలయాన్ని వాళ్ళు అలెగ్జాండ్రియాలో నిర్మించారు. ఇప్పటికీ చాలా మంచి, అది కేవలం గ్రంథాలయం కాదు, అందులో ఒక మ్యూజియం ఉంటుంది, ఒక థియేటర్ ఉంటుంది, వేల లక్షల పుస్తకాలు ఉంటాయి, ప్రాచీన గ్రంథాలు ఉంటాయి. ఇంక్యునాబులా ఉంది అక్కడ. ఇంక్యునాబులా అంటే జాన్ గుటన్బర్గ్ 15వ శతాబ్దంలో ఎప్పుడైతే ప్రింటింగ్ మొదలు పెట్టాడో మొట్టమొదటి 90 సంవత్సరాల్లో వచ్చైన పుస్తకాలని ఇంక్యునాబులా అంటారు. అవి చాలా విలువైనవి, దొరకవు. అప్పట్లో బైబిల్ ఇవన్నీ ప్రింట్ అయ్యాయి. ఇంక్యునాబులాలో ఒక పేజీ దొరికినా మీకు $1,00,000 వస్తాయి. అంటే అంత విలువైన పుస్తకాలు అది. ఇంక్యునాబులా ఉంది వాళ్ళ దగ్గర. ఇట్లా చాలా ఉన్నాయి. వాళ్ళ గ్రంథాలయం చాలా పెద్దది. ఆ అలెగ్జాండ్రియాలో ఒకప్పుడు చాలా పెద్ద దీపస్తంభం కూడా ఉండేది. పడవలు, పెద్ద పెద్ద నౌకలు రావడానికి పోవడానికి దీపస్తంభం, లైట్ హౌస్ అంటాం. ఆ దీపస్తంభం అప్పట్లో భూకంపంతో పోయింది. అక్కడనే చిన్న కోట కట్టారు. ఆ దీపస్తంభం గురించిన వాళ్ళు ఆగ్మెంటెడ్ రియాలిటీలో నిజంగా అలెగ్జాండ్రియా అప్పుడు ఎలా ఉండేది అనే ప్రదర్శనలు కూడా అక్కడ ఇస్తున్నారు. వాళ్ళు టెక్నాలజీని కూడా బాగా వాడుకుని ఈజిప్షియన్ చరిత్రని వచ్చిన యాత్రికులకి బాగా చూపిస్తున్నారు. గొప్ప విషయం సార్ అది. అట్లాగే ఇంకా నైల్ నదికి దక్షిణంగా వెళ్తే ఇంకా చాలా కార్నాక్ అని, సన్ టెంపుల్, ఇవన్నీ చూడటానికి చాలా ఉన్నాయి. అశ్వాన్ డ్యామ్ వరకు ఈజిప్ట్ లో పొడవునా మీకు చారిత్రక నగరాలు ఉన్నాయి. నేను ఎక్కువగా కైరో, మెంఫిస్, సఖారా, అలెగ్జాండ్రియా ఈ ప్రాంతంలోనే తిరిగాను. నేను దక్షిణానికి వెళ్ళలేదు. దక్షిణానికి వెళ్ళాలంటే ఇంకో 10 రోజులు ఉండాలి. నేను వెళ్ళింది కేవలం వారం రోజులు కాన్ఫరెన్స్కి వెళ్ళాం కాబట్టి అక్కడికి ఇంకో 5 రోజులు అదనంగా ఉండి నేను ఈ ప్రదేశాలన్నీ చూశాను. నేను చూడటం అంటే ఈ చరిత్రకారులతో కలిసి తిరిగాను. అది నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చిన అంశం. సార్, యాక్చువల్గా ఎవరైనా సందర్శించాలనుకుంటే ఈజిప్ట్ను తక్కువ బడ్జెట్లో వెళ్ళే అవకాశం ఉందా మీ ఎక్స్పీరియన్స్? వెళ్ళొచ్చు అండి. తక్కువ బడ్జెట్. నేను సొంతంగానే వెళ్ళాను. నేను ఏ ట్రావెల్ ఏజెన్సీని కూడా సంప్రదించలేదు. నేనే ఇప్పుడు వీసాకి అప్లై చేశాను. $3,000 వీసా ఇచ్చారు. 3,000కి అంతే. $3,000 వీసా వస్తుంది. ఆన్లైన్ అప్లై చేయొచ్చు. ఈ వీసా అంటాం, ఎలక్ట్రానిక్ వీసా. ఇంట్లో నుంచి అప్లై చేయొచ్చు వీసాకి. టికెట్ తీసుకున్నాను. టికెట్ కూడా మీకు $40,000 2 and 4 టికెట్ దొరుకుతుంది. ఒకప్పుడు ఈ కరోనా దీనికి ముందు చాలా తక్కువ ధరలో వచ్చేది, 25,000కే వచ్చేది టికెట్. ఇప్పుడు కొంచెం 40,000 దాకా, 45,000 దాకా అయింది. ఎంతైనా 50,000 దాటదు టికెట్ మీకు కైరోకి వెళ్ళి రావడానికి. హైదరాబాద్ నుంచి కానీ ఇండియాలో ఏ నగరం నుంచి అయినా కూడా 50,000 లోపలే టికెట్ వస్తుంది కైరో. తర్వాత ఇక్కడ కైరోలో ఉండాలన్నా, చుట్టుపక్కల ఎక్కడికి పోయి ఉండాలంటే కూడా మనకు ఆన్లైన్లో హోటల్స్ మనమే చూసి బుక్ చేసుకోవచ్చు. మనకు రోజుకు $2,000 నుంచి $4,000 మధ్యలో మంచి హోటల్ దొరుకుతుంది. కాబట్టి మనం ఒక వారం రోజులు, 8 రోజులు ఉండాలన్నా కూడా ఒక $30,000 హోటల్కి, $40,000 టికెట్లకి, మిగతా చిల్లర ఖర్చులు ఏమి అంటే $1,00,000తో మనం ఈజిప్ట్ చూసి రావడానికి అవకాశం ఉంటుంది. ఒక 7-10 days వెళ్ళొచ్చు. కాకపోతే అన్నిటికీ ఇప్పుడు పిరమిడ్లు చూడాలన్నా, మ్యూజియం చూడాలన్నా అన్నిటికీ ఎంట్రన్స్ టికెట్లు ఉంటాయి. ఎంట్రన్స్ టికెట్లు కూడా అంతా $5, $10 ఇలా ఉంటుంది. అంటే 500, 1000 ఇలా ఉంటుంది. కాబట్టి $1,00,000 లోపల చాలా సులభంగా ఈజిప్ట్ని చూసి రావచ్చు. నాకు 99,000 అయింది. నేను మొత్తం ఇంత తిరిగిన. లోకల్ ట్రాన్స్పోర్ట్ అవన్నీ బాగుంటాయి సార్? లోకల్ ట్రాన్స్పోర్ట్ చాలా చౌక కూడా. కైరో నగరంలో అద్భుతమైన మెట్రో ఉంది. ఆ మెట్రో ఇప్పుడు బయట మనకు సొంతంగా కారులో తిరగాలనుకుంటే ఉబెర్ యాప్ వేసుకుంటే, ఉబెర్ అక్కడ మనం ఫోన్ పనిచేయాలంటే ముందు మనం అక్కడ లోకల్ సిమ్ కొనడం మంచిది. ఒక $1,000కో $2,000కో ఒక సిమ్ ఇస్తాడు. దాంట్లో అన్లిమిటెడ్ డేటా ఉంటుంది దాంట్లో. ఆ సిమ్ మీరు ఉబెర్ యాప్ తీసుకోవచ్చు. దాంట్లో ఉబెర్ యాప్ ఉంటే మీరు ట్యాక్సీ ఎక్కడి నుంచి ఎక్కడికైనా, నేనున్న హోటల్ నుంచి పిరమిడ్లకు వెళ్ళడానికి 20 కిలోమీటర్ల దూరం ఉంది. 20 కిలోమీటర్ల దూరానికి వాడు 150 ఈజిప్షియన్ పౌండ్స్ అంటే $300 తీసుకున్నాడు. అంటే ఒక కిలోమీటర్కి $10-15 పడుతుంది కారులో. మీరు మెట్రోలో తిరిగితే ఇంకా చౌక. మెట్రోలో కైరో నగరంలో ఎంత దూరం వెళ్ళినా £10 అంటాడు. అంటే $20 టికెట్. $20 టికెట్తో మీరు 20 కిలోమీటర్లు వెళ్ళచ్చు మెట్రోలో. కైరో నగరంలో తిరగడానికి సిటీ బస్సులు చౌకగా ఉన్నాయి. మెట్రో చాలా చౌకగా ఉంది. మెట్రో చాలా సౌకర్యంగా ఉంది. మెట్రో విస్తారంగా ఉంది. మెట్రో 3 లైన్లు సిటీ అంతా కవర్ చేస్తుంది. ఇక నైల్ నది ఒడ్డున మీరు ఎంతనా నడవచ్చు. కాబట్టి మనం చాలా చౌకగా ఒక సింగిల్ గా తిరగవచ్చు. సేఫ్టీ కూడా ఏం ప్రాబ్లం, సెక్యూరిటీ ఉన్న ఏం ప్రాబ్లం లేదు. అందరూ ఇండియా అంటే కొంచెం గౌరవిస్తారు కూడా. వాళ్ళకి ఇండియా సినిమాలు అంటే చాలా ఇష్టం. ఇండియా సినిమాలు, ఇండియాలో పాటలు అంటే భలే ఇష్టం. మీరు షాపింగ్ చేయాలనుకుంటే కూడా అక్కడ మీరు టీ-షర్ట్లు కానీ, టోపీలు కానీ అవి ఇండియా అని చెప్తే మీకు ధర కూడా తగ్గిస్తారు కొంచెం. అక్కడ వస్తువుల ధరలు కూడా పెద్దగా ఎక్కువేమి ఉండవు. అంటే మనం అమాయకంగా ఉంటే మోసం చేసే వాళ్ళు అక్కడ కూడా ఉంటారు. ఎక్కడైనా ఉంటారు. మనం కొంచెం కాన్షియస్ గా తిరిగితే ఏం ప్రాబ్లం లేదు. కైరో అంతా మనం నిర్భయంగా తిరగొచ్చు.
చక్కగా చూడొచ్చు అంతా. హోటల్ కూడా బాగున్నాయి. కాకపోతే మరీ తక్కువ బడ్జెట్లో పోతే హోటల్లో శుభ్రత ఉండదు. కొంచెం మిడిల్ క్లాస్ హోటల్స్కి వెళ్ళాలి. ఓకే. ఈ ఈజిప్ట్ వీసా ఎట్లా తీసుకోవాలి సార్ ఇది? ఈజిప్ట్ వీసా అంటే ఈజిప్షియన్ ఎంబసీ మీరు ఆన్లైన్ ఇది ఓపెన్ చేసి ఆన్లైన్లో ఈజిప్షియన్ వీసా అంటే వాళ్ళ గవర్నమెంట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో వీసాకి అప్లై చేయాలి. మనం ఎప్పుడు వెళ్తున్నాం, ఎన్ని రోజులు ఉంటామని 3 నెలల వరకు వాళ్ళకి సులభంగా వీసా ఇస్తారు. కాకపోతే ఈ వీసా ఇప్పించే సంస్థలు కూడా ఉన్నాయి కొన్ని. వాళ్ళైతే ఇంకా ఈజీగా ఇస్తారు, ఒక పూటలో ఇప్పిస్తారు. వాడు ఇంకో 2,000 రూపాయలు అదనంగా తీసుకుని మీకు 5,000 ఈజీగా వెంటనే ఇస్తారు వీసా. మీరు నేరుగా అప్లై చేస్తే 3,000 రూపాయల లోపలే వీసా వస్తుంది. $25 అనుకుంటాను, $25 ఉండింది వీసా. అది అంటే అది 3,000 కూడా కాదు, 2,500 వస్తుంది వీసా. వీసా మీకు ఈమెయిల్లో వస్తుంది, దాన్ని ప్రింట్ తీసి దగ్గర పెట్టుకోవాలి. తర్వాత మన పాస్పోర్ట్, వీసా, ఈ రెండే, ఇంక వేరే అవసరం లేదు ఇంకా. కాబట్టి ఈజిప్ట్ వీసా అంత కష్టం కాదు, సులభంగానే వస్తుంది. చాలా దేశాలకి ఈజిప్షియన్ వీసా అవసరం లేదు, ఇండియాకి అవసరం. ఓకే. ఇండియన్స్ ఈజిప్ట్కి వెళ్ళాలంటే వీసా తీసుకునే వెళ్ళాలి. ఆన్ అరైవల్ కొంతమందికి ఇవ్వచ్చు. అంటే మీకు అమెరికన్ వీసా ఉంటే అక్కడ ఎయిర్పోర్ట్లో నాకు అమెరికన్ వీసా ఉంది అనుకోకుండా వచ్చాను ఈరోజు అంటే ఆన్ అరైవల్ కూడా వీసా ఇస్తాడు. ఆ సౌలభ్యం ఉంటుంది. కానీ ఆ ఇబ్బంది కంటే ముందే తీసుకోవటం మంచిది. ఏ టైంలో విజిట్ చేస్తే బెటర్ సార్? ఒకవేళ ఈజిప్ట్ని చూడాలనుకుంటే మీకు నవంబర్ నుంచి మార్చి వరకు బాగుంటుంది ఆ చలికాలంలో. ఓకే. కానీ అప్పుడు హోటల్ ధరలు కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. చలికాలం అంటే మామూలుగా ఉంటుంది సార్ అక్కడ? లేదు, ఇప్పుడు చలికాలం అంటే మన చలికాలం కంటే తక్కువే. మన సమ్మర్ లాగా చలికాలం ఉంటుంది అక్కడ ఎండలు ఎక్కువ. నేను సెప్టెంబర్లో వెళ్ళా, ఎయిర్పోర్ట్లోంచి బయటికి రాగానే ఆ టెంపరేచర్ చూస్తే అదిరిపోయింది. 40 డిగ్రీల పైన ఉంది. మనకు గుంటూరు ఎండలు కూడా పనికిరావు, అంత వేడిగా ఉంది బయట, అంత విపరీతమైన వేడి ఉంది. అంటే నేను ముందే కాన్ఫరెన్స్కి వెళ్తున్నా కాబట్టి ఆ యూనివర్సిటీలో ఒక హిస్టరీ లెక్చరర్ నా రిసెప్షన్కి వచ్చాడు. వెంటనే అతను ట్యాక్సీ అరేంజ్ చేసి నాకు మంచినీళ్ళు, కూల్ డ్రింక్ ఇచ్చి కార్లో కూర్చోబెట్టాడు. కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ ఎండలో మనం తిరగలేము. అది కాబట్టి వేసవి కాలంలో ధరలు బాగా తక్కువ ఉంటాయి, ఎండలు బాగా ఎక్కువ ఉంటాయి. మీరు టోపీ వాడాలి, కళ్ళజోడు వాడాలి, ఎప్పుడు మంచినీళ్ళు ఉండాలి. ముఖ్యంగా పిరమిడ్ల దగ్గర తిరగటానికి 2 లీటర్లు నీళ్లు పెట్టుకుని గొడుగు గాని, టోపీ గాని, కళ్ళజోడు గాని పెట్టుకుని అటు తిరగాలి. మనకు సామర్థ్యం ఉండాలి, అంటే ట్రెక్కింగ్ చేసే సామర్థ్యం. లేదంటే అక్కడ బస్సులు కూడా ఉన్నాయి, పిరమిడ్ల దగ్గర బస్సులు ఉన్నాయి. బస్సు ఎక్కి పిరమిడ్ దగ్గర దిగి ఆడ చూసి మళ్ళీ బస్సు ఎక్కి ఇంకో పిరమిడ్ దగ్గర అట్లా తిరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే టికెట్ పిరమిడ్లు చూడాలంటే $15 ఎంతో ఉంది టికెట్, $14-15 ఉంది. లోపలికి వెళ్ళి ఒక 3 గంటల సమయం ఖర్చు పెట్టాలి మనం. 3 నుంచి 4 గంటలు ఖర్చు పెడితే మొత్తం పిరమిడ్ల చుట్టూ తిరిగేసి రావచ్చు. నేను అక్కడ కొంత ఇసుక కూడా సేకరించుకొచ్చాను. కొంత డిఫరెంట్ గా ఉంటుంది సార్ అక్కడ? మామూలు ఇసుక, పిరమిడ్ల దగ్గర ఇసుక అనేది. ఎయిర్పోర్ట్ లో అతను అడిగాడు ఏంటిది అన్నాడు. ఇసుక అన్న. ఎందుకు అన్నాడు. పిరమిడ్ల దగ్గర సేకరించాను, నేను చరిత్రకారుని. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చాడు నాకు. అక్కడ చాలా మంది టూరిస్టులు చిన్న చిన్న పిరమిడ్లు కొంటారు అక్కడ గుర్తుగా, అక్కడ అమ్ముతూ ఉంటారు. వాడు 3,000 రూపాయలు చెప్పారు, మీరు 300కి అడగాల, చివరికి 500కు వస్తాయి మీకు. అంటే ఆ టూరిస్టులు ఎక్కువ తిరిగే ప్రదేశం, అట్లాగే ఉంటాయి ధరలు, మీరు బార్గెన్ చేయొచ్చు. నేనైతే వాళ్ళు అమ్మే వాళ్ళు బీద వాళ్ళకి తెలిసి ఎక్కువ బార్గెన్ చేసేవాడిని కాదు. అట్లాగే కైరో నగరం మధ్యలో మంచి మార్కెట్స్ ఉన్నాయి, అక్కడ మీరు ఈజిప్ట్కి సంబంధించిన అన్ని వస్తువులు కొనడానికి అవకాశం ఉంటుంది. రకరకాల అంశాలు అక్కడ, సినిమా థియేటర్లు ఉన్నాయి, తర్వాత కన్సర్ట్స్ జరుగుతూ ఉంటాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, మ్యూజియంస్ చాలా ఉన్నాయి. నైలు నది పొడవుతున్న మనకు ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఉన్నాయి. కాబట్టి ఈజిప్ట్లో టైం పాస్ అవ్వదు అనడానికి ఏం లేదు, బాగా జరుగుతుంది. కాకపోతే మనం సాయంత్రం అవగానే ఇంకా రాత్రులు ఎక్కువ బయట తిరగడం అనవసరం. అక్కడ మనకు తిరిగి దారులు రాత్రి, అందుకని సాయంత్రాలు మనం హోటల్కి చేరి ఉండటం, పగలు బయట తిరుగుతూ ఉంటే బాగుంటుంది. నేను ఎప్పుడు రాత్రులు బయట తిరిగింది లేదు. అక్కడ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడే నేను బయటకు వెళ్ళాను, కానీ రాత్రులు ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే సార్, ఈజిప్ట్ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.